మీకు ఏమైనా మద్దతు అవసరం ఉంటే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా ఓపెన్ హార్ట్ తోటి ఉండేవాళ్ళే. కూర్చొని మాట్లాడండి. ఒక అడుగు వాళ్ళు, ఒక అడుగు వీళ్ళు, వెనక్కి ముందరికి జరుపుకొని ఏదైనా ఒక సామాజిక అంగీకారం దొరికితే ఇంకా అంతకంటే గొప్పది ఏమి ఉండదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించే సంస్కృతి మన మహబూబ్ నగర్లో ఉంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయాన్ని మాకు తెలియజేస్తే మేము కానీ, ఇంకా డీకే అన్నగారు కానీ, మేము పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ మీరందరూ కూర్చొని ఏకాభిప్రాయంతో ఏది చెప్పినా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము సంసిద్ధతగా ఉన్నాం. కాబట్టి దీంట్లో ఎటువంటి అపోహల అవసరం లేదు. మీరు కూర్చొని ఒక డెసిషన్కి రావాలి. ఎందుకంటే రెండు కూడా మహబూబ్ నగర్కు కావాల్సిన వర్గాలు, ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని సంతోషం పెట్టడం మా అభిమతం కాదు, అది ఉండకూడదు. కాబట్టి కూర్చొని పెద్దలందరూ ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, మీరే కూర్చొని సమస్యకు ఒక పరిష్కారాన్ని, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని మాకు తెలపండి. అలాగే ఆ ల్యాండ్ ఇష్యూ అయితే దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మీరు ఇమ్మీడియట్గా ఎస్సీ హాస్టల్ భవనానికి పోయి, గతంలో మేము చెప్పిన మా కలెక్టర్ గారు పోయి, మేము పెద్దలందరూ కూడా పోయిండ్రు, వారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. ఆ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ కాగానే మళ్ళా కొత్త కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఇన్ఫర్మేషన్ పాస్ కాదని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దీన్ని సీరియస్గా నోట్ చేసుకోండి. ఇది అర్జెంటుగా మీరు ట్యాకిల్ చేయాల్సిన వ్యవహారం. అలాగే మీరు ఇమ్మీడియట్గా పోయి నోటీస్ ఇవ్వండి. ఇమ్మీడియట్ ఈరోజు హాలిడే, రేపు మార్నింగ్ వెళ్ళండి. మీరు ఎవరినైనా వీళ్ళని సీనియర్ నాయకులు కూడా వెంబడి తీసుకెళ్ళండి, వాళ్ళ చరిత్ర చెప్తాం. ఏమైనా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ పాత ఉంటే కూడా తీసుకొని, అడిషనల్ కలెక్టర్ గారు ల్యాండ్ ఇష్యూస్ మీరే చూస్తారు కదా, కాబట్టి మీరే దగ్గర ఉండి, వినోద్ కుమార్ గారు కూడా అన్నీ తెలుసు, వారు కోఆర్డినేట్ చేస్తారు మీ అందరితో, పెద్దలతోటి. మీరు సమస్యను దాన్ని ఆ డాక్యుమెంటేషన్ చూసి దాని ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకోండి. తర్వాత మైక్ సెట్ లేదు అదేంటి, ఈ చిన్న విషయం నాకు చెప్పాలి కదా. ఇప్పుడు అంటే నేను చెప్తా ఉన్నా, మన పిల్లలకు కోచింగ్ ఇయ్యడానికి ఇదే దగ్గర 10 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టిన. ఆ రోజు మీరు అంటే 50,000 లక్షల రూపాయలు మైక్ సెట్ వస్తుంది కదా. దయచేసి మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే మీరందరూ చాలామంది నా అన్నలు, కలిసి ఉద్యోగంలో పనిచేసినాం, చాలామంది నా తమ్ముళ్ళు. ఏ ఇష్యూ ఉన్నా మనము అందరం కలిసి అంబేద్కర్ జయంతి రోజు, జగజీవన్ రామ్ గారి జయంతి రోజు, ఆ రోజే ఇష్యూస్ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఎవరి పనులలో, మేము మా పనులలో బిజీ అవుతున్నాం, మీరు మీ పనులలో బిజీ అవుతున్నారు, అధికారులు వాళ్ళ పనులలో బిజీ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఏ సమస్య మీకున్నా మనకు ఏ సమస్య ఉన్నా మీరు నోట్ చేసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుందాం. మీరు ఎవరైనా 2-3 దాన్ని అప్పచెప్పండి, పెద్ద మనుషులకి లేదా యువకులకి. రెగ్యులర్గా ఇంకా మా లక్ష్మణ్ గారు ఉన్నారు, రెగ్యులర్ కలుస్తుంటారు, వినోదన్న ఉన్నాడు, రెగ్యులర్ కలుస్తూ ఉంటాడు, నరసింహన్న కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, టీం అంతా కలుస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఒక్కొక్కటిగా తీర్చుకుందాం. ఒక సంవత్సరం ఆగాలి, మళ్ళీ మీటింగ్లో చెప్పాలి అంటే సమయం అంత లేదు. సమస్యలన్నీ మనం ఒక్కొక్కటి పరిష్కారం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ పక్కనే నా క్యాంప్ ఆఫీసు, ఈయన కూర్చుంటారు, నేను వచ్చేది తెలుసు మీకు, వచ్చి మీ సమస్య మాకు చెప్పండి. చేతనైనంత వరకు మా శాయశక్తుల ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు లోబడి అన్ని విధాలుగా సమస్య పరిష్కారం చేసే చిత్తశుద్ధి మాకుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. అలాగే ఇంకొక విషయం, ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాతి నిర్మాణం కోసం ఆలోచన చేస్తాము. జాతి నిర్మాణం అంటే మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలి, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలన్న ఆలోచన. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి కేంద్రం ఒక ప్రణాళికను తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రం కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతా ఉంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీస్, స్పోర్ట్స్ యూనివర్సిటీసు, పాఠశాలలకు టీచర్లను ఇవ్వడం, తర్వాత నిధులు మంజూరు చేయడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ ఇవన్నీ పెట్టడం, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ మహబూబ్ నగర్లో పెట్టడం, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం.
ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి మన అందరం కూడా ఈ సమస్యలు ఉంటాయి, దీన్ని పరిష్కారం చేసుకుందాం. మన అందరం కూడా సమూహంగా సామాజికంగా మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యక్రమంలో అందరం భాగస్వాములు అయిదాం. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం. చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం చేస్తూ ఉంది, చాలామంది తోడ్పాటు కూడా ఇస్తూ ఉన్నారు. పాతపాలమూరుకునే రోజు మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఉన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆ స్కూల్లో 2 తరగతులు నేనే కట్టిస్తా అని చెప్పి ముందుకు వచ్చింది. అంటే సమాజంలో మనం చైతన్యం తీసుకొస్తే, మంచి పనులు మనం చేస్తూ ఉంటే దాని బాటలో కొన్ని వందల మంది నడుస్తాం. ఒక్కరు ఒక మంచి పని చేస్తుంటే చేదోడు వాదోడుగా ఇంకా 10 మంది జమ అవుతారు. కాబట్టి ఆ మంచి మార్గంలో మనం అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా మనకు హాస్టల్స్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంది. వినోద్ కుమార్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎక్కడి నుంచో మహబూబ్ నగర్ పట్టణానికి గద్వాల, ఆలంపూర్, ఇక్కడ నారాయణపేట, అచ్చంపేట నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తారు. ఎక్కువగా ఎస్సీ పిల్లలు, బీసీ పిల్లలే మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ కాబట్టి, ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్ ఉండే కాబట్టి వాళ్ళు అక్కడ చదువులు సాగా ఉన్న దగ్గర ఇక్కడ దూరంగా ఉంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి పిల్లల్ని పంపుతూ ఉన్నారు. హాస్టల్స్ కొరత, ఎందుకంటే చాలామంది మహబూబ్ నగర్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న హాస్టల్స్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు. మేము కూడా ప్రభుత్వంతో చేస్తూ ఉన్నాం, ఇంకా కొత్త హాస్టల్స్ నిర్మాణం చేయాలి అని. దానికి కూడా ల్యాండ్ ఏదైనా ఉంటే చూపించే బాధ్యత మా జిల్లా యంత్రాంగాన్ని. ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు, మిగతా పెద్దలు కోఆర్డినేట్ చేయండి. ఎక్కడైతే కొద్దిగా దూరంగా ఉన్నా పర్వాలేదు, ఒకవేళ నడిబొడ్డున మనకు ల్యాండ్ దొరకకుంటే కొద్దిగా దూరంగా ఉన్న దానికి రోడ్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందాం. ముఖ్యంగా హాస్టల్స్ నిర్మాణంలో మన అందరం కూడా ముందుండాలి. అలాగే నిజంగా నేను రామరెడ్డి కూడా మీరు కూర్చొని ప్రపోజల్ ఇవ్వండి. మీరు ఏ ప్రపోజల్ చేసినా రెవెన్యూ యంత్రాంగంతో కూర్చొని ఆ ల్యాండ్ విషయం ఫ్రీగా ఉందా, ఎందుకంటే అన్ని ప్రపోజల్ చేస్తే మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తే అయిపోతుంది. అట్లా కాకుండా మీరే మొదలు ఇనిషియల్గా ఒకటి తీసుకోండి. అలాగే మీరందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. తెలుసు చాలామందికి మనం మెస్, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచుకున్నాం. ఈరోజు హాస్టల్స్లలో మంచి ఫుడ్డు, తర్వాత ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా ప్రభుత్వం మొదటి అడుగు వేసింది, ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఒక మెట్టు మేము ఎక్కినాం, దాన్ని కొనసాగించే కార్యక్రమం మేము చేస్తాం. అలాగే ప్రతి హాస్టల్ కూడా మా వినోద్ కుమార్ గారిని తీసుకొని వెళ్ళిన ఎక్కడెక్కడైతే పిల్లలకు ఆరో ప్లాట్లు కావాలని అడిగినరో మా ముడా చైర్మన్ గారు ముడా నిధులతోటి అన్ని హాస్టల్స్కి కూడా చెప్పంగానే పాపం వారు నిధులను మంజూరు చేసి ఇక్కడ కూడా మన అంబేద్కర్ కళాభవన్ కూడా ఒకటి ఆరో ప్లాట్ కూడా అడగగానే వాళ్ళు శాంక్షన్ చేయించి పెట్టడం జరిగింది. అలాగే లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తాం, కానీ ఇంకా చేయాలి. నేను విజ్ఞప్తి చేస్తున్న పెద్దలకి, ఎక్కడెక్కడైతే ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి. ఖచ్చితంగా అక్కడ డిజిటల్ లైబ్రరీ సెంటర్లను ఏర్పాటు చేసి ఒక ట్యూటర్ను కూడా నెలకు శాలరీస్ ఇచ్చి పెట్టించే బాధ్యత నాది. కానీ మీరు తీసుకోవాలి ఇనిషియేటివ్. ఇగో ఈ కమ్యూనిటీ హాల్ ఉంది, దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి మీరు చెప్తే అక్కడ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడమే కాదు, ఇప్పుడు బీసీ హాస్టల్లో ఒకటి పెట్టినాం, మీరు వెళ్ళి చూసి రండి. ఎస్సీ హాస్టల్ పిల్లల పక్కన బీసీ హాస్టల్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అద్భుతంగా 3-4 గంటల లైబ్రరీలో స్పెండ్ చేసి అక్కడ మా మైనీల చరిత్రలు చదువుతూ ఉన్నారు, ఎన్సైక్లోపీడియా చదువుతాం, ప్రవీణ్ చూసి వచ్చుంటాడు. సో మీరందరూ కూర్చొని అటువంటి సెంటర్లను మనం ఎన్ని డెవలప్ చేయొచ్చు. నా కోరిక ఏంటి అంటే ప్రతి 2 వార్డులకు అటువంటి డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ఒకటి ఉండాలి. సమాజంలో పేద వర్గాలు, ఈ వ్యవస్థలు అందుబాటులో లేని వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఉన్నతమైన విద్య, ఉన్నతమైన సాంకేతిక నైపుణ్యత ఇవ్వాలని చెప్పి పర్సనల్గా నా కోరిక ఉంది. ఈ మహబూబ్ నగర్ పట్టణమే కావచ్చు, చుట్టుముట్టు గ్రామాల్లో కావచ్చు, అటువంటివి కార్పొరేట్ స్కూల్లో పిల్లలకు అందుబాటులో ఉండే సౌకర్యాలన్నీ మన పిల్లలకు ఇచ్చుకోవాలన్న ఆశ ఉంది. దానికి ఫండ్స్ నేను ఎట్లనైనా తెస్తా, ఎవరిని అడుగుతానా, ఏం చేస్తానా అది నేను తెస్తా.
ప్రభుత్వం నుంచి కూడా పెట్టిస్తా, మా గౌరవ ఎంపీ గారి దగ్గర కూడా సహాయం తీసుకొని వారి పట్టు కూడా కొద్దిగా నేను తీసుకుంటా. ఫండ్స్ తీసుకురావడంలో ఎటువంటి అలసత్వం కూడా ఖచ్చితంగా మేము చేయము. మీరు కోఆర్డినేట్ చేసి ఫలానా దగ్గర పెట్టండి అని చెప్తే 100%గా 3-4 నెలలు 5-6 నెలల్లో అక్కడ ఒక డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కలిసి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేసుకుందాం. మనకు కావాల్సిన వ్యవస్థలు, మన పిల్లలకు కావాల్సిన వ్యవస్థ, భవిష్యత్తుకు కావాల్సిన వ్యవస్థ, వీటన్నిటినీ కూడా మన అందరం ఒక అభిప్రాయానికి వచ్చి తర్జన చేసుకొని డిస్కషన్ చేసుకొని అందరి ఆమోద యోగ్యంతో ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయుని జన్మదిన రోజు మనందరం ఇట్లా కలుసుకునే సువర్ణ అవకాశం మనకు దక్కింది. మీ సమస్యలను కూడా వినే అవకాశం దక్కింది. ఖచ్చితంగా ఈ సమస్యలను అధికారుల ద్వారా వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఫాలో అప్ చేయించి ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం కూడా మేము చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకమైన అది ఉంది. అది కూడా యాక్చువల్గా డిఓ గారికి లాస్ట్ టైమే చెప్పిన దాన్ని ఏమంటారు, ఫస్ట్ బెస్ట్ స్కూల్ ఏమంటారు, బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్, వాటి కూడా నా దగ్గరికి వస్తే చాలా మంది పంపించినా కూడా అడ్మిషన్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల మన పిల్లలు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాటన్నిటిని లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టు నేను డిఓ గారికి పంపుతా. ఇంకో ప్రాబ్లం దీంట్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఒకటే స్కూల్ని అడుగుతున్నారు. ఆ స్కూల్ కూడా నడవాలి కదా, అక్కడ కూడా టీచర్లకు జీతాలు ఇవ్వాలి, వ్యవస్థలు నడవాలి. కాబట్టి అన్ని స్కూళ్ళల్లో మనం కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఎక్కువ మంది పిల్లలకు అవకాశం ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన అన్ని ఒక 3-4 స్కూళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్, సార్ ఇంతమంది మేము ఏం చేసుకుంటే స్కూల్ నడపలేని పరిస్థితి అని చెప్పి, అది కూడా సమంజసమే వాళ్ళు అన్న కోరిక. కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. వాళ్ళు ప్రతి స్కూల్లో 3-4 5 పెట్టుకోవడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళతో మాట్లాడి. కానీ ఒకటేసారి 50 మంది పంపితే ఆ స్కూల్ నడవదు. కాబట్టి వాళ్ళు కూడా నిరుద్యోగులు స్కూళ్ళు పెట్టుకున్నారు, ఆడ కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. కాబట్టి మనం అన్ని వర్గాలకు లాభం జరిగేటట్టుగా ఒక పని చేస్తే అందరూ దాంట్లో భాగస్వాములు సంతోషంగా అయ్యేటట్టుగా కార్యాచరణ చేస్తేనే సంఘటితంగా మన సమాజం కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.